క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ మరణాత. మరి యొక్క శ్రమకాల ధ్యానంలో ప్రభువు శిలువను ధ్యానించుటకును ప్రభువు పలికినటువంటి 7 మాటలను జ్ఞాపకం చేసుకొని అందులో ఉన్న మహిమ కలిగిన సంగతులను తెలుసుకున్నటకును దేవుడు అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమను ఆరోపించుచున్నాము. ఆ దేవదేవునికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ఈరోజు 4వ మాటను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రభు సిలువలో పలికిన ప్రతి మాట కూడా చాలా అమూల్యమైనటువంటి మాట. ఆ మాటల్లో దేవుని ప్రేమ మనకు కనబడుచు ఉన్నది. ఆ మాటల్లో అమూల్యమైనటువంటి దేవుని శక్తి మనకు కనబడుచు ఉన్నది. బాధ్యత మనకు కనబడుచు ఉన్నది. మొదటి మాట సర్వలోకం కొరకు ఆయన విజ్ఞాపన చేసినట్టు చూస్తున్నాం. రెండవ మాట తను ఆశ్రయించినటువంటి ఆశ్రితునికి నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పినటువంటి ఆయనకు ఇచ్చినటువంటి భరోసా, అతన్ని విమోచించి పరదేశునకు చేర్చినటువంటి సంగతి రెండవ మాటలో మనం చూస్తున్నాం. తల్లి ఎడల ప్రేమకు చిహ్నంగా విధేయుడై తన శిష్యుని సంరక్షకునిగా ఇచ్చినటువంటి మాట మూడవ మాటలో మనం చూస్తున్నాం. ఇప్పుడు 4వ మాటను మనము ధ్యానము చేయించి ఉన్నాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45, 46 వచనములలో ఈ మాటలు మనం చదువుదాం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. మార్కు సువార్త 15వ అధ్యాయంలో కూడా 33, 34 వచనములలో ఈ మాటలు కనబడుతున్నాయి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థం. అలాగుననే కీర్తన గ్రంథంలో 22వ కీర్తనలలో ప్రవచించినటువంటి ప్రవచన భాగం కూడా మనకు కనబడుతూ ఉన్నది. నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి. ఏలోయి ఏలోయి లామా ఏలోయి ఏలోయి లామా నా దేవ నా దేవ దేవా నన్నేలా విడనాడితివి నన్నేల విడనాడితివి. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి, ఈ 4వ మాట నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి, ఈ మాట 7 మాటల్లోకెల్లా మర్మమైన మాట. పూర్తిగా అర్థము కాని మాట, లోతైన మాట. ఆవేదనకు, నిస్పృహకు, ఒంటరితనానికి సంబంధించినటువంటి మాట. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ మాట మనము కొంతవరకు ధ్యానం చేయడానికి సమయమందు ప్రయత్నం చేయదము. సిలువలో ప్రభువు పొందినటువంటి శ్రమానుభవము ఇది అన్ని కోణాలకు సంబంధించినటువంటి శ్రమ. ఒకటి
శరీర సంబంధమైన శ్రమ. 39 కొరడా దెబ్బలు కొట్టుటను బట్టి, చేతులలో మేకులు కొట్టుటను బట్టి, కాళ్ళలో మేకులు కొట్టుటను బట్టి, తలపై ముండ్ల కిరీటమును పెట్టుటను బట్టి, ప్రక్కలో బల్లెపు పోటు పొడుచుటను బట్టి, శరీరమంతా వీపంతా నాకటి చాళ్ళ వలె ఆ కొరడా దెబ్బల చేత దున్నబడుటను బట్టి, శరీరమంతా గాయమగుటను బట్టి, శరీర సంబంధమైనటువంటి వేదన, బాధ. ఇంకొక ప్రక్క మనస్సునకు సంబంధించిన వేదన. తనతో పాటు 3.5 సంవత్సరములు ప్రయాణము చేసినటువంటి, తిరిగినటువంటి శిష్యులు తనను విడిచి వెళ్ళిపోవడాన్ని బట్టి మనస్సునకు వేదన. అంతకు మించి నా తండ్రి నన్ను ఎప్పుడు విడిచి ఉండడు, మేమిద్దరము ఏకమై ఉన్నామని చెప్పినటువంటి ఆ ప్రియమైన తండ్రి కూడా విడిచిపెట్టుట, ఆ దేవుడు కూడా విడిచిపెట్టుట, ఇది ఆత్మకు సంబంధించినటువంటి వేదన. శరీరమునకు వేదన, మనస్సునకు వేదన, ఆత్మకు సంబంధించినటువంటి వేదన. ఈ వేదనలన్నీ తనకు కలిగినప్పుడు ఆవేదనతో, దుఃఖముతో, ప్రలాపముతో ఆయన వేసినటువంటి ఆ కేకయే, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి. మొదటి 3 మాటలు ఇతరుల కొరకు చెప్పిన మాటలైతే, విజ్ఞాపన, విమోచన, విధేయత కూడా ఇతరుల కొరకు చెప్పిన మాటలైతే, విజ్ఞాపన సర్వలోకం కొరకు, విమోచన తను ఆశ్రయించిన దొంగ కొరకు, విధేయత తన కన్న తల్లి కొరకు ఆయన చెప్పిన మాటలైతే, ఈ 4వ మాట తనను గురించి తాను చెప్పుకుంటూ ఉన్నాడు. తన ఆవేదనలో ఆయన మాట్లాడుచూ ఉన్నాడు. తండ్రి అని పిలిచినటువంటి ఆ ప్రియమైన ప్రభు ఇప్పుడు తండ్రి అని కాకుండా దేవా అని పిలుచుచున్నాడు. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి. ఆ వేదన, అలాంటి పరిస్థితుల్లో ఆయన పలికినటువంటి మాట. శరీరమునకు వేదన కనబడుచు ఉన్నది, మనస్సునకు వేదన కనబడుచు ఉన్నది, ఆత్మకు వేదన కనబడుచు ఉన్నది. ఈ 4 ప్రక్కల నుండి, అన్ని వైపుల నుండి ఆయన పడుతున్నటువంటి వేదన కాలంలో, దుఃఖ కాలంలో ఆయన తండ్రికి లేక దేవునికి మొర్ర పెట్టినటువంటి ఈ ప్రార్థనే, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దైవజనులో చక్కని పద్యం రాశారు. తలపై కిరీటంబు తగిలించి అదుమగా, కాలువలవుచురా తంబుగారే, 2 చేతులలోను 2 మేకులు గొట్ట, కాలువలవుచురా తంబుగారే, మేఘాళ్ళు జతపార్చి మేకుతో గొట్టంగా, కాలువలవుచురా తంబుగారే, బల్లెంబుతో బొడ్వ ప్రకలోపల నుండి, కాలువలవుచురా తంబుగారే. నోరిగిరి మంచి నీలియరైరియకట, తన అమూల్య రక్తమును మన దాత్రిజనుల పాప నివృత్తికై చిందే పావనుండు,
దీని ధ్యానింప శక్తులు తేజరిల్లు. ఆ దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. శరీరము సంబంధించినటువంటి వేదన, మనసునకు సంబంధించినటువంటి వేదన, ఆత్మకు సంబంధించినటువంటి వేదన. కాబట్టి అన్ని కోణముల నుండి ఆయన శ్రమను అనుభవించారు. కాబట్టి మనకు కలిగిన అన్ని వైపుల నుండి వచ్చే శ్రమలన్నిటినీ తీసివేయుటకు సమర్థుడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ బాధ వెనుక, ఈ దుఃఖం వెనుక ఉండినటువంటి విషయమును మనం కొంత ధ్యానం చేద్దాం. ప్రియమైన వాళ్ళు, ముందు రాత్రి గెసెమనే తోటలో ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండగా యోధా వచ్చి ప్రభువును అప్పగించుట మనం చూస్తూ ఉన్నాం. ఎలా ప్రార్థన చేసుకున్నారు అంటే లోకాసు వార్త 22:44 ప్రకారం ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె మారిపోయేటంతగా ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆ రాత్రి యోధా వచ్చి అప్పగించాడు. భటులు ఆయన తీసుకుని పోయారు. 1 గంట నుండి, రాత్రి 1 గంట నుండి 5 గంటల వరకు మత పెద్దలు, సనహెడ్రిన్ సభ, అన్న కైప, వారి సభంతా కూడా ఆయనకు తీర్పులు తీర్చారు. నేను దేవుని కుమారుడిని చెప్పుకున్నాననే మతద్రోహమును ఆయన మీద మోపారు. 5 గంటల నుండి 6 గంటల వరకు ప్రభుత్వ అధికారుల యొద్దకు, పిలాతు నద్దకు, హేరోదు నద్దకు, మరలా పిలాతు నద్దకు వారిని పంపించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. వారు రాజన్న ద్రోహమును మోపారు. నేను రాజునని చెప్పుకుంటున్నానని. 1 మత ద్రోహము, నేను దేవుని కుమారుని చెప్పుకుంటున్నాను అని. 2 రాజద్రోహము, నేను రాజునని చెప్పుకుంటున్నాడు అని. కాబట్టి పిలాతు ఆయనకు తీర్పు తీర్చాడు. సిలువ వేయుటకు అప్పగించాడు. కొరడా దెబ్బలు కొట్టుటకు అప్పగించాడు. 6 గంటల నుంచి వారు యెరూషలేము నుండి గొల్గొతా అనేటటువంటి కొండ యొద్దకు సిలువను మోసుకుంటూ తీసుకుని వచ్చారు. 9 గంటల నుండి 3 గంటల వరకు ఆయన సిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. 9 గంటల నుండి 12 గంటల వరకు తీవ్రమైనటువంటి ఎండ కాయుచు ఉన్నది. ప్రియులారా, 12 గంటల నుంచి 3 గంటల వరకు సూర్యుడు అంధకారమైపోయినట్టుగా 45 వచనం మత్తయి సువార్త 27:45. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 9 నుంచి 12 గంటల వరకు భయంకరమైనటువంటి ఎండ. 12 గంటల నుంచి 3 గంటల వరకు చీకటి కమ్మెను. దేశమంతటను చీకటి కమ్మెను. 6 గంటల సమయం ఆయన సిలువలో ఉండగా 3 గంటల సమయం తీవ్రమైనటువంటి ఎండ, 3 గంటల సమయము చీకటి కమ్మినటువంటి విషయం. ఆయన వెలుగులో 3 మాటలు మాట్లాడారు, చీకటిలో 4 మాటలు మాట్లాడారు. చీకటి ఎందుకు కమ్మినది? క్లుప్తంగా మనం ధ్యానం చేసినట్లయితే ఈ మాటలు మనకు మరి చాలా చోట్ల ప్రవచింపబడి ఉన్నవి. ప్రస్తుతం మనం ఒక చిన్న వాక్యాన్ని చదివి అందులో నుండి మనము ధ్యానం చేద్దాం. 8వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపచేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయుదును. ఇది ప్రవచన నెరవేర్పు. ఆ దినమున పగటి వేళ చీకటి కమ్మ చేయుదును అనేటటువంటి ప్రవచన నెరవేర్పుగా చీకటి వచ్చింది. బహుశా అప్పుడు సూర్యగ్రహణం కాదు. సహజంగా చరిత్రను మన భౌగోళిక శాస్త్రాన్ని బట్టి ఆలోచన చేస్తే అప్పుడప్పుడు సూర్యగ్రహణాలు జరుగుతూ ఉంటాయి. ఈ గ్రహణాలు కలిగినప్పుడు చీకటి అవుతూ ఉంటుంది, కానీ అది సూర్యగ్రహణ కాలము కాదది.
నిండు పౌర్ణమి పున్నమి కాలము కాబట్టి చీకటి పడేటటువంటి అవకాశం ఎంత మాత్రం కూడా లేదు. కానీ దేవుడిచ్చినటువంటి ఆ ప్రవచనాన్ని బట్టి, జరగబోయే సంగతులను ముందుగా ఆయన తెలియచేయటం బట్టి ఆ ప్రవచన నెరవేర్పుగా చీకటి కమ్మినట్టుగా మనము చూడగలుగుతున్నాం. రెండో విషయాన్ని మనం ధ్యానం చేస్తే, దేవుని ఉగ్రతకు నిదర్శనంగా ఈ చీకటి వస్తూ ఉంటుంది. ఐగుప్తులో మనం చూసినప్పుడు ఆ ఐగుప్తీయులను శ్రమ పెట్టడానికి దేవుడు వాడుకున్నటువంటి 10 తెగుళ్లలో ఒక తెగులు ఏమిటంటే 3 దినములు చీకటితో వారిని ఇబ్బంది పెట్టడం. చీకటి ద్వారా ఐగుప్తీయులను ఇబ్బంది పెట్టేటటువంటి పనిని ఆయన జరిగింప చేశారని మనం చూస్తున్నాం. ఇది ఒక కారణము. ప్రవచనం నెరవేర్పు, దేవుని ఉగ్రతకు నిదర్శనంగా ఈ చీకటి. ఇంకొక మాటలో చెప్పాలంటే, సూర్యుడు సృష్టికర్త యొక్క బాధను చూడలేక, సృష్టికర్త యొక్క బాధను చూడలేక కనుమరుగైనటువంటి పరిస్థితి. మనం రోమీలకు రాసిన పత్రికలో 8 అధ్యాయాన్ని మనం చూస్తే, సృష్టిని గురించి ఆయన తెలియచేయుచున్నటువంటి మాటలు, పౌలు గారు తెలియచేయుచున్నటువంటి మాటలు మనకు కనబడతా ఉంటాయి. 22వ వచనంలో, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. దేవునికి స్తుతి కలుగునుగాక. సృష్టి యావత్తు ప్రసవ వేదన పడుచు ఏకగ్రీవంగా మూలుగుచు ఉన్నది అనేటటువంటి మాటలు మనము చూడగలుగుచు ఉన్నాం. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, గుర్తించండి. అందుకే దైవజనుడు కూడా వ్రాస్తూ, అందుదిమిరము క్రమ్ము గడి అయ్యే నా నీతి సూర్యుని అంత చుట్టెను బంధకంబులు, నిందవాయువులెన్నో వీచెను కందు యేసుని ఆవరించెను, పందెముగనొక కాటు వేసెను పాత సర్పము ప్రభువు యేసును. నీతి సూర్యుడైనటువంటి ప్రభు వేదన అనుభవిస్తూ ఉంటే, భూలోక సూర్యుడు మరి తన ముఖమును కప్పుకొన్నాడు కాబట్టి చూడలేకపోయాడు. సూర్యుడు అంధకారమైపోయాడు అనేటటువంటి మాటలు మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, గమనించండి. ఇప్పుడు ఈ విడిచిపెట్టడం అనేటటువంటి పని చాలా బాధాకరమైనటువంటి కార్యం. మానవుడు సంఘజీవి, ఒంటరిగా తాను ఉండలేడు. అందుకే మన తండ్రి అయిన దేవుడు కూడా ఆదామును చేసినప్పుడు భావించారు ఏమనంటే, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటైన సహాయమును చేస్తాననుకుని అతనికి సాటైన సహాయమును దేవుడే జరిగించి అతన్ని జంటగా చేశారు. ఒంటరితనాన్ని ఎవరు కోరుకోరు, ఒంటరితనాన్ని ఎవరు కూడా ఇష్టపడరు. అందరూ కలిసికట్టుగా ఉండాలని ఆశిస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి. అయితే పాపం వలన ఎడబాటు కలుగుతూ ఉంది. ఎడబాటు చాలా బాధాకరమైనటువంటి విషయం. పాపానికి దేవునితో సహవాసం ఉండదు. క్రీస్తునకు బెలియాలకు ఏమి సంబంధము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అంటూ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చూస్తే 16వ వచనం వరకు ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి. ఎప్పుడైతే పాపము ఆరంభం అవుతూ ఉందో, దేవునితో మనకు సాంగత్యము, దేవునితో మనకు సంబంధము తెగిపోతూ ఉంటుంది. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ పాపాలు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చినను మాటను బట్టి ఎడబాటు పాపాన్ని బట్టి ఆరంభమవుతూ ఉంది.
మన ప్రియమైనటువంటి ప్రభువు కూడా దేవునితో ఎడబాటు ఈ పాపాన్ని బట్టే వచ్చింది. ఎందుకనంటే సర్వ మానవాళి పాపము ఆయన మీద వేయబడి ఉన్నది కాబట్టి, సర్వ మానవాళి పాప పరిహారము నిమిత్తమే ఆయన ఈ భూలోకమునకు రావతారమెత్తి వచ్చాడు. కాబట్టి ఈ పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లవైనటువంటి ఈ యేసుక్రీస్తును కూడా తండ్రి అయిన దేవుడు విడిచిపెడుతూ ఉన్నాడు. ఒక్కొక్క వరుసగా మనం ఆలోచన చేస్తే, యూదా డబ్బు ఆశతో ఆయన చేయి విడిచి ఆయన్ను అమ్మాలనుకున్నాడు. గెసెమనే తోటలో యేసు ప్రభువును వారు బంధించి తీసుకెళ్తున్నప్పుడే శిష్యులు ఆయన చేయి విడిచి వెళ్ళిపోయారు. ఆయన ద్వారా ఎన్నో మేళ్లు పొందినటువంటి అనేకులు ఆయన విడిచి వెళ్ళిపోయారు. హోసన్నా జయమని పలికిన ఆ ముందు ఆదివారం పలికిన వారందరూ కూడా ఆయన్ని విడిచి వెళ్ళారు. బాగుపడిన గురుడివాడు కానీ, మరణించి తిరిగి లేచినటువంటి లాజరు కానీ అక్కడ మనకు కనపడడం లేదు. ఎన్నో ప్రగల్భాలు పలికినటువంటి పేతురు వంటి వారు కూడా విడిచి వెళ్ళిపోయారు. అన్నిటికీ మించి మన ప్రియమైన దేవుడు కూడా, ప్రియమైన ప్రభువు కూడా ఆయన్ని విడిచిపెట్టారు. ఎందుకంటే ఈ యేసుక్రీస్తు మీద సర్వమానవాళి పాపము మరి ఉండింది గనుక, దానిని బట్టి దేవుడు ఆయన్ని విడిచిపెట్టగా ఈ వియోగాన్ని తట్టుకొనలేక కేకలు వేయుచున్నటువంటి ప్రభు, నరుడావు కాకున్నాయడాల దేవా నన్నెలా విడాచితివని అడిగినావా, నరుడావు దేవుండావును గానా పూర్ణ రాక్షకుడవని రుజువై నావా, 7 మాటలు పలికినావా. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. వాక్యంలో మనం చూసినప్పుడు ఆయన ఎప్పుడు ఒంటరిగా లేడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రైక దేవుడు ఎప్పుడు కలిసికట్టుగానే ఉన్నారు. కానీ మనం చూసినప్పుడు లేఖనాల్లో 8వ అధ్యాయం యోహాను సువార్త 29లో ప్రియమైనటువంటి ప్రభువు తెలియచేస్తున్నటువంటి మాటలు 8:29 వచనాన్ని మనం చూస్తే, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఒంటరిగా ఆయన నన్ను విడిచిపెట్టలేదు. 17వ అధ్యాయం 22వ వచనం యోహాను సువార్తలో మనము చూస్తే, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. ప్రభువా, మనతోనే ఎలాగైతే ఏకమై ఉన్నామో వారు కూడా, అంటే మానవులు కూడా మనతో ఏకమై ఉండాలని ప్రభువు చేసినటువంటి ప్రార్థన. 16వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చూస్తే అక్కడ మరి ఒక మాట, ఇదిగో మీలో ప్రతివాడు ఎవనింటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చే ఉన్నది. మీరందరూ నన్ను విడిచిపెడతారు, మరి వెళ్ళిపోతారు, వచ్చింది, వస్తా ఉంది అని చెప్తా ఉన్నాడు. అయితే నా తండ్రి నాతో కూడా ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. మీరందరూ నన్ను విడిచినప్పటికీ నా తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. కానీ ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, నా తండ్రి నాతో ఉన్నాడని చెప్పబడిన ఆయన కూడా విడిచిపెట్టినాడు. ఇది ఎంతో వేదనకరమైనటువంటి విషయము, దుఃఖకరమైన విషయము, ఆందోళనకరమైనటువంటి విషయము. ముండ్ల కిరీటము కంటే, మేకుల కంటే, మనుషుల అవహేళన కంటే, ద్వేషము కంటే ఇది ఎంతో బాధాకరమైనటువంటి విషయము. ఈ బాధలో, ఈ దుఃఖములో ప్రభువు పెట్టినటువంటి ఆర్తనాదమే ఈ 4వ మాట. దేవుడు ఓ నిమిషం మాత్రము విడిచిపెడతాడనేటటువంటి ఒక ప్రవచనాన్ని బట్టి యెషయా ప్రవచనము 54వ అధ్యాయము 7వ వచనం ఉన్నటువంటి మాటను బట్టి దేవుడు కొద్దిసేపు ఆయన్ని విడిచిపెట్టాడు. 54:7 నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని, నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని. కాబట్టి ఆ ప్రభువే విసర్జించినాడు గనుక ఆ ఆవేదనలో, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి?
ఇంకో చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. ఏమిటా మాట అంటే, దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టేశారు అంటే ఎందుకు విడవలసి వచ్చింది? ఎందుకు విడవలసి వచ్చింది అంటే పాపము మనిషిని దేవుని నుండి వేరు చేస్తూ ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తును దేవునితో ఎడబాటు కలిగించకపోతే మనకు దేవునితో సంబంధము ఉండదు. మనకు దేవునితో సంబంధం కలగచేయడానికే యేసుక్రీస్తును విడిచిపెట్టవలసి వచ్చుచున్నది. ఇది దేవుని పరిశుద్ధతకు పరాకాష్ట, దేవుని పరిశుద్ధతకు పరాకాష్ట. అంచేతే సిలువను మనం చూచినప్పుడు సిలువ ప్రేమకు చిహ్నం మాత్రమే కాదు, పరిశుద్ధతకు చిహ్నం కూడా. మనల్ని పరిశుద్ధులుగా చేయడానికే యేసుక్రీస్తును సిలువకు అప్పగించినాడు. మనను పాపం నుండి విడుదల చేయడానికే యేసుక్రీస్తుకు సిలువకు అప్పగించినాడు. మనను నీతిమంతులుగా చేయుట కొరకే ఆయన దేవుని చేతిని విడిచిపెట్టినాడు. మన చేతిని పట్టుకోవడానికి కుమారుని చేతిని విడిచిపెట్టినాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇస్సాకు బలి అర్పణ సమయంలో ఇస్సాకును చంపడానికి అబ్రాహాము కత్తి ఎత్తినప్పుడు ఆగు అంటూ ప్రభువు మాట్లాడారు. కానీ క్రీస్తు బలి అర్పణ సమయంలో తండ్రి అంగీకరించారు. 53 ప్రవచన యెషయా గ్రంథంలో 10వ వచనాన్ని మనం చూసాక రాయబడిన మాట, అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. కారణం ఏంటంటే మన పాప భారములే, మన శిక్ష భారములే, మన యొక్క భారములను తొలగించడానికే మనను చేయి పట్టుకోవడానికి మన ప్రియమైన ప్రభు క్రీస్తు చేతిని విడిచిపెట్టాడు. మన చేతిని పెట్టుకోవడానికి దేవుని చేతిని విడిచిపెట్టాడు. అందుకే ఆవేదనతో కుమారుడు మొర్ర పెట్టుచున్నాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి, నన్నెందుకు చేయి విడిచితివి అనేటటువంటి మాటలు మనం చూడగలుగుతూ ఉన్నాము. గ్రహించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి, గమనించండి, గమనించండి. ప్రియమైన వాళ్ళరా గమనించండి, గ్రహించండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే ఆయన మనలను ఎప్పుడు విడిచిపెట్టడు అనేటటువంటి మాట మనము చూడగలుగుతూ ఉన్నాము. గ్రహించండి. కాబట్టి గ్రహించండి, గుర్తించండి. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ప్రధానమైనటువంటి విషయం ఏమిటి అంటే గ్రహించండి, ఆయన మన చేతిని ఎప్పుడు విడిచిపెట్టడు, మనము ఆయన చేతిని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. మనము ఆయన చేతిని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. గుర్తించవలసినదిగా వాక్య సేవకునిగా నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. అట్టి భాగ్యము, అట్టి ధన్యత, అట్టి దీవెన దేవుడు మీ ఎల్లరకు దయచేయునుగాక. ఆమెన్. పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. ఈ సమయమందు మీరు అందించిన ఈ సందేశము కొరకాయ మిమ్మల్ని స్తుతించుచున్నాము. ఈ మాటలు బిడ్డల అంతరంగములలో ఫలింపు చేయమని కోరుచు ఉన్నాము. మా తండ్రి, దేవునితో మా చేతిని కలపడానికి మా నిమిత్తము కుమారుని చేతిని విడిచిపెట్టినారు కనుక ఆ విషయములను మేము జ్ఞాపకం చేసుకుంటూ మీ చేతిని మేము ఎప్పుడు విడవక మీతో కలిసి సాగిపోగలిగిన ధన్యత మాకిచ్చి మమ్మల్ని నడిపించుము. ఘనత, కీర్తి, ప్రభావములు పొందుము. యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా దినహారిని మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధాలను క్షమించుము. మమ్మను శోధనను తేకుము, కినుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి. ఆమెన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము సదా మీ ఎల్లరకు కలుగును గాక. ఆమెన్. మరణాత.